జస్ట్ ఇప్పుడే ధనుష్ అన్నయ్య దండయాత్రని ఫేస్ చేసి వచ్చారు మన ట్రేడ్ పండితులు. ధనుష్ అన్నయ్య ఇడ్లీ కొట్టుకు వెళ్తే ఇంట్లో వేసి ఇరగొట్టాడు. అహింసో పరమోధర్మ అని ఆడియన్స్ సహనానికే పరీక్ష పెట్టాడు. ఫస్ట్ హాఫ్కే పేపర్లో తడి బుర్రలో గుజ్జు అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ అంతా బకెట్ల కొద్దీ సాంబార్ కుమ్మరించేశాడు. ఇడ్లీ కొట్టంటాడు, నాన్న ఆత్మ తిరుగుతుందంటాడు, లాస్ట్కి పోతే పోయిందిలే కొట్టంటాడు. ఒకటే వృధా. సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇక ధనుష్ అన్నయ్య ఆడియన్స్ని చంపుతాడు. ఒక విలన్ ఉంటాడు, వాడో తలకుమాసినోడు, వాడు కూడా అంతే, హీరోని చంపుతా అని ఆడియన్స్నే చంపుకు తింటాడు. పుట్టిన ఊరు సొంత మనుషులు అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం, డబ్బు సంపాదనలో పడి మనం ఏం మిస్ అవుతాం, ఇలాంటి ఎమోషన్స్తో సినిమా ఉంటుంది. అండ్ ఏదో మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ తర్వాత అది మిస్ఫైర్ అయింది. పిండి రుబ్బాడు, ఇడ్లీ పాత్రలో వేశాడు, సాంబార్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేశాడు, కింద మంట కూడా పెట్టాడు. మరి ఏమైందో తెలీదు, సగంలోనే పొయ్యి మీద నుంచి దించి దిబ్బలో వేశాడు. హాఫ్ బేకింగ్ ప్రోడక్ట్. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ నాన్నకి ఇడ్లీ కొట్టు ఉంటుంది. ఆ ఇడ్లీలతోనే జిల్లా లెవెల్లో మంచి పేరు సంపాదిస్తాడు. అయితే హీరో అన్నయ్యకి ఏదో చేయాలని ఆరాటం. ఇడ్లీలు వేసేది రాదు, కానీ ఎక్కడికో వెళ్ళి పెద్ద కంపెనీకి పెద్ద దిక్కు అవుతాడు. అక్కడే హీరోయిన్ అక్కయ్య కూడా ఉంటుంది. పనిలో పనిగా అక్కయ్యని కూడా లైన్లో పెట్టి పెళ్లి దాకా తీసుకెళ్తాడు. అయితే సరిగ్గా పెళ్లి టైంకి ధనుష్ అన్నయ్య వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇక అన్నయ్య ఇండియాకి వస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ కూడా జెండా ఎత్తేస్తుంది. దాంతో ధనుష్ అన్నయ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. చివరికి బాగా ఆలోచించి అక్కడికి వెళ్ళి పీకేదేముంది, ఆ పీకేదేదో ఇక్కడే ఉండి పీకుతానని వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టును మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ విషయం తెలిసిన హీరోయిన్ అక్కయ్య వాళ్ళ అన్న నా చెల్లెల్ని మోసం చేస్తావని గొడవ పడతాడు ఇక్కడికి వచ్చి. అయితే హీరో అన్నయ్య విలన్ని కొట్టి ఓ చూపు చూస్తాడు, అంతే ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ వరకు మంచి ఎమోషన్స్తో ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది. కొన్ని సీన్స్లో నిజంగా ఏడుపు వస్తుంది. హీరో వాళ్ళ నాన్న, వాళ్ళ ఇడ్లీ కొట్టు, పిండి రుబ్బడం, ఇంకో హీరోయిన్ని గోకడం, అదే నిత్య మీనన్. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా 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 వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్లో పాప్కార్న్ కోసం వెళ్ళినప్పుడు అరే ఇక్కడ ఇడ్లీ సాంబార్ పెట్టుంటే సింబాలిక్గా బాగుండేదే అనిపిస్తుంది. మనకేం తెలుసు సెకండ్ హాఫ్లో సాంబారే నెత్తిన పోస్తారని. మనం ఇలా ఆలోచించలేపే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్కే కథ అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అహింసో పరమోధర్మ అనే కొత్త పాయింట్ ఎత్తుకున్నాడు. విలన్ వచ్చి ధనుష్ అన్నయ్యని చితకొట్టి చావకొట్టి కాల్చి పడేస్తాడు. అయినా సరే మన హీరో అన్నయ్య క్షమాభిక్ష పెట్టేస్తాడు. సెకండ్ హాఫ్ అంతా ఇదే సోది. లాస్ట్ వరకు సాగదీసి విలన్ అన్నయ్య ఆ ఇడ్లీ కొట్టునే కాల్చేస్తాడు. దాంతో హీరో అన్నయ్య కంటే హీరోయిన్ అక్కయ్య నిత్య మీననే బాగా ఎమోషన్ అవుతుంది. ఒక కత్తి ఇచ్చి అందరినీ నరికే అంటుంది. అప్పుడు హీరో అన్నయ్య ఇదేంటి గోడ, దాన్ని మళ్ళీ కట్టుకోగలను, అదేంటి చెక్కలు మళ్ళీ చేయించుకోగలను, అదిగో అటు చూడు ఆ రోలు, అదొక్కటి చాలు నాకు, దాని చుట్టూ గోడ కట్టి మళ్ళీ హోటల్ని కట్టుకుంటాను అని కత్తి కింద పడేస్తాడు. ఆ సీన్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఆ మాత్రం దానికి రవ్వ లడ్డు లాంటి పిల్లని వదిలేసుకోవడం ఎందుకు, వాడి చేతిలో తన్నులు తినడం ఎందుకు, కొట్టు కొట్టు అని దాని చుట్టూ తిరగడం ఎందుకు, ఇందుకే సినిమా పోయింది. మంచి ఫీల్ గుడ్ సినిమాని చెడదొబ్బాడు. ఇదైతే ఓటీటీకి మాత్రం బెస్ట్, టైంపాస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించి సెకండ్ హాఫ్లో దెబ్బేశాడు. సింపుల్ అండ్ గుడ్ కాన్సెప్ట్, బట్ దాన్ని ఒక ఫ్లోలో తీసుకెళ్లడంలో తడబడ్డాడు ధనుష్ అన్నయ్య. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి ఎమోషనల్గా. ఇంకోటి అరవడాలు, నరకడాలు, ఉరకడాలు, రక్తపాతం, త్రిగణ నదూత అనే బీజిఎం ఇలాంటివి ఏమీ లేవు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పోయింది. ఇట్స్ బిలో యావరేజ్ ఫిలిం. ఇలాంటివి చాలా చూసామనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకోటి ఏం జరుగుతుందో మొత్తం గెస్ చేయొచ్చు. ఇక సినిమాకి వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.